ప్రస్తుతం మనతో పాటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ ఎల్పీ నేత. మహేశ్వర్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు ఎంపీ ఎన్నికలు అనేది నిన్నటి వరకు ఎలక్షన్స్ అయిపోయినాయి. సో బీజేపీ ఎన్ని స్థానాలను గెలవబోతుంది? సో 13 స్థానాలని రేవంత్ రెడ్డి గారు, సో మీరు 10 ప్లేస్ అని చెప్పేసి, అలాగే 7 స్థానాలు అని కేటీఆర్ గారు. ఎవరు లెక్కలు వాళ్ళు చెప్తున్నారు సార్, మీరేం చెప్తారు? చూడండి, మాకు వాళ్ళలాగా తప్పుడు లెక్కలు చెప్పుడు రాదు. 14 సీట్లు అని చెప్పి మన 9 సీట్లకు పడిపోయినటువంటి ముఖ్యమంత్రిలాగా మాకు పాటడం చేత కాదు. మేము డే 1 నుంచి 10 సీట్లు అన్నాం. మేము 10 సీట్లు ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఎంత కాన్ఫిడెన్స్? ప్రజల మీద అభిమానం, ప్రజల మీద కాన్ఫిడెన్స్, ప్రజల మీద నమ్మకం. ప్రజలే డిసైడ్ చేశారు. ఓట్లేసేది ప్రజలు, గెలిపించేది ప్రజలు కాబట్టి ప్రజల మీద పూర్తి విశ్వాసం మాకున్నది. సో రిజర్వేషన్ ఇష్యూ బాగా తీసుకొచ్చారు కదా, ఎన్ని తప్పుడు మాటలు, ఎన్ని మార్ఫింగ్లు చేసినా ప్రజలకు అర్థమైపోయింది ఇదంతా మార్ఫింగ్. 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ 33% ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చింది, 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్ ఇచ్చింది. రిజర్వేషన్ పెంచింది కానీ తగ్గించలేదు కదా. కాబట్టి ప్రజలకు పూర్తి విశ్వాసం ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం ఖచ్చితంగా ఎప్పటికైనా ప్రజల పక్షాన్ని నిలబడుతుందన్న పూర్తి విశ్వాసంతో ప్రజలు మా వైపు చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని 3వ ప్రధానమంత్రి చేయబోతున్నారు. సార్, మీరు ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ఆగస్టు తర్వాత రాష్ట్రంలో జరిగిపోయే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి, జూన్ తర్వాత కూడా ఉంటాయి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు. ఒకవేళ 10 సీట్లు గెలిస్తే భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది సార్ తెలంగాణలో? చూడండి, ఇవన్నీ 10 సీట్లకు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అండి? ఏం చెప్పినాను నేను ఎప్పుడైనా వాళ్ళు ఇంటర్నల్ ఫైట్ ఉంటుంది. వాళ్ళు ఎట్లైనా డెఫినెట్గా వాళ్ళు ప్రాపర్గా పర్ఫామ్ చేయకపోతే లీడర్షిప్ మీద నమ్మకం పోతుంది, విశ్వాసం పోతుంది. వాళ్ళ లోపల ఇంటర్నల్ ఫైట్ ఉంటుందని వాస్తవం అది. అంతకుమించి ఇప్పుడు వాళ్ళు ఏం ఫైట్ చేసుకుంటారో మాకు సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ ఈజ్ కన్సర్న్ టు దిస్. అండ్ రైతుల గురించి నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ స్టెప్ ఏంటి సార్? అంటే ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పేసి కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. చూడండి, రైతులకు జరుగుతున్నటువంటి మోసం ఎప్పటికప్పుడు మేము బయట పెడుతూనే ఉంటాం, ఎండగడుతూనే ఉంటాం. రైతాంగం పక్షాన నిలబడతాం, రైతాంగం పక్షాన పోరాటం చేస్తాం. మేము రైతుల గొంతుకై భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడతాం. సో నెక్స్ట్ అసెంబ్లీలో మీరు ఎల్పీ నేతగా ఎట్లా ఉండబోతుంది సార్ నెక్స్ట్ అసెంబ్లీలో కూడా? చూడండి, మేమందరం ఎప్పుడు యునైటెడ్గా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులం, 8 మంది ఎమ్మెల్యేలు అందరము ఎప్పుడు కూడా ఈ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు లేవనెత్తుతూ అసెంబ్లీలో తప్పకుండా పోరాటం చేస్తాం. సార్, మీరు అంటే ప్రెస్ మీట్లో ఎలక్షన్స్ టైంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి గురించి సంబంధించి కావచ్చు, మిగతా మినిస్టర్ల గురించి అని చెప్పేసి, అవి ఎప్పుడు బయట పెట్టబోతున్నారు సార్? కొన్ని పెట్టినాం, ఇంకొన్ని పెట్టబోతున్నాం. అన్నీ పెడతాం, టెన్షన్ ఎందుకు? పెట్టినా కొన్ని పెట్టినాం కదా. పెట్టిన దాన్ని ముందైతే గట్టిగా తీసుకెళ్ళి ప్రజలకి ఇంకా చాలా ఉన్నాయి పెట్టేది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే దాదాపుగా 10 స్థానాలు గెలిచి తీరుతామని చెప్పేసి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు.